హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానము మొదటి దినవృత్తాంతములో 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగునుగాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. ప్రతి విషయమందు నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయమందు నువ్వు ఏ పని చేసినా దేవుని యందు ప్రార్థించి దేంట్లో అయితే నువ్వు ముందుకు వెళ్తావో ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. దేవుడు మనకు ఎందుకు తోడై ఉంటాడంటే మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో, క్రీస్తు ద్వారా ఆయన కుమారులాగా మనం ఎప్పుడైతే మారి ఉన్నామో, కాబట్టి నువ్వు ఏ పని చేసినా దేవుడు నీకు సహాయం చేయడానికి నీకు తోడుగా ఎల్లవేళలా చూస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఏ పని చేసినా ఆయన మీద ఆధారపడి నీవు చేయాలి. దేవుని మీద ఆధారపడి చేసే ప్రతి ఒక్క పనిలో నీకు విజయము కలుగుతుంది. కాబట్టి ఏ పరిస్థితిలో నువ్వు నష్టపోవడానికి వీలు లేదు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. సమస్తం మీద అధికారం మనం ఎలా పొందుకున్నాము? క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాము. ఆయన విశ్వసించడం ద్వారా మనం అది పొందుకున్నాము. కాబట్టి నువ్వు ఏ పని చేసినా నేను దీంట్లో నాకు విజయం కలుగుతుంది దేవుని ద్వారా అనే ఆ విధానం నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో, ఆ విశ్వాస సామర్థ్యం ఎప్పుడైతే కలిగి నువ్వు జీవిస్తావో, నీ విశ్వాసం నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. క్రీస్తు ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో, కనబరుస్తా అంటే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే ముందుకెళ్తావో ప్రతి దాంట్లో నీకు విజయము కలుగుతుంది. నీ విశ్వాసమే నీ విజయానికి కారణము. నీ విశ్వాసమే నీ ఆరోగ్యానికి కారణము. నీ విశ్వాసమే నీ సమృద్ధికి కారణము. నీ జీవితంలో ఒకవేళ ఏదైనా ఇబ్బంది పడుతుందా, నీ అవిశ్వాసమైన ఆలోచన వల్ల ఆ పరిస్థితిలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ప్రతి ఒక్క అవిశ్వాసాన్ని నువ్వు తొలగించుకుని దేవుని మీద విశ్వాసం ఎప్పుడైతే పెంచుకుంటావో, ఇదంతా అసాధ్యమేది లేదు, లోకపరమైన దాంట్లో ఏది నాకు అసాధ్యం లేదు, దేవుని ద్వారా నేను సమస్తం సాధ్యపరచగలను, ఈ బలహీన పరిస్థితిని దేవుని ద్వారా నేను జయించి ఉన్నాను అని ఎప్పుడైతే ఆ విశ్వాసం కలిగి ఉంటావో నీకు ఆ పరిస్థితిలో దేవుని నీకు విజయాన్ని కలగజేస్తుంది. కాబట్టి ప్రతి విషయం మెలకువ కలిగి ప్రార్థిద్దాము. ప్రతి పనిలో మనం విజయము పొందుకుందాం. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక, ఎవరికి ఏ సహాయం కావాలని ప్రతి ఒక్కరికి ఆ సహాయం పొందుకోను గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి విషయం ముందు విజయాన్ని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి విషయం అంతా నిర్గత సమృద్ధిని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.